కామన్ గా ఒక బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు జనాలు ఎక్సైట్మెంట్ లో వాళ్ళ ఫుల్ ఎనర్జీ అండ్ మనీ టైం ని ఆ టైంకి అవసరం లేని వాటి మీద యూస్ చేస్తారు. అంటే బిజినెస్ లోగో ఎలా ఉండాలి, ఇంకా వెబ్సైట్ లుక్ ఎలా ఉండాలి, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటివి ఇంపార్టెంటే, కానీ బిజినెస్ స్టార్టింగ్ లో అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా వాటితో బిజినెస్ స్టార్టింగ్ లోనే కస్టమర్స్ మన బిజినెస్ ప్రొడక్ట్స్ ని లేకపోతే సర్వీసెస్ పైన ఇంట్రెస్ట్ చూపారు కదా, వాటితోనే బిజినెస్ లోకి ప్రాఫిట్స్ వచ్చి పడవు కదా. ఇన్ఫాక్ట్ మనం దేని మీద ఫోకస్ చేయాలంటే ఆ బిజినెస్ కి సంబంధించిన కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ ఇంకా సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేయడం, ఇంకా బెటర్ గా డెవలప్ చేయడం మీద ఫోకస్ చేయాలి. అది చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ సంబంధించిన మార్కెట్ అండ్ ఈటీసీ పనులు చేయాలి. ఇంకా మనకు ఎక్కువగా ఎక్కడైతే రెస్పాన్స్ వస్తుందో అక్కడ ఆ 20% ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలంటే, బిజినెస్ లో మన 20% కస్టమర్స్ మన 80% ప్రాఫిట్స్ రావడానికి కారణమవుతారు. ఎట్ ద సేమ్ టైం అదే 20% కస్టమర్స్ మన 80% కంప్లైంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ 20% కస్టమర్స్ పైనే మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అలానే ఏవైతే మన 80%